వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి కదా, బయట చిరుతిండ్లు ఎందుకు దండగా ఇంట్లో చేసుకుందాం ఇలా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇవాళ చుడువ మిక్చర్ అంటారు కదా, అది ఇంట్లోనే తయారు చేసుకుందాము. దానికి కావాల్సినవన్నీ అటుకులు, పుట్నాలు, పల్లీలు, మొక్కజొన్నవి ఫ్లేక్స్, ఇవి ఇంట్లోనే దొరుకుతాయి కదా, వాటితోనే తయారు చేసుకుందాము. అది ఎలాగో చూసేద్దాం. మరి ముందుగా అటుకులు, పుట్నాలు, మొక్కజొన్న ఫ్లేక్స్ని జల్లెడ పట్టుకోవాలి. ఎందుకంటే దానిలో ఉన్న నూక మొత్తం నూనెలోకి పడిపోయి మాడిపోతుంది, కాబట్టి ఇలా వాటికి జల్లెడ పట్టుకోవాలి. పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగో చూడండి నూక ఎలా ఉందో. ఈ నూక వల్లే నూనె అంతా మాడిపోతుంది. అలాగే మొక్కజొన్న ఫ్లేక్స్ కూడా అలాగే జల్లెడ పట్టుకుందాము. వాటిల్లో ఎక్కువ నూక లేదు కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. తర్వాత బాండీ తీసుకొని, గుంట ఉన్న బాండీ తీసుకోవాలి. ఎందుకంటే వేయించుకోవడానికి సులువుగా ఉంటుంది. ఇలాంటి జాలీలో వేసుకొని దాన్ని నూనెలో ముంచుకుంటూ ఇలా పైకి కిందకి ఎగురు వేసుకుంటుంటే కిందవన్నీ పైకి వచ్చి తొందరగా వేగుతాయి. ఇలాగే అన్నీ వేయించుకోవాలి. ఒక్కొక్కటిగా వాటికి వేయించుకోవాలి. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొంచెం కొంచెంగా చిన్న గిన్నెలో వేసిస్తుంటే ఎప్పటికప్పుడు వేస్ట్ కాకుండా ఉంటాయి. వేసవిలో మనకైనా పంటి కిందికి చాలా బాగుంటుంది. టీ టైంలో కూడా తినచ్చు. దీనిలోకి మీరు కావాలంటే కారపూస కూడా ఒత్తుకోవచ్చు, బూందీ వేసుకోవచ్చు, ఎలాగైనా కలుపుకోవచ్చు మిక్చర్ని. అటుకుల కన్నా ఈ మొక్కజొన్నవి ఫ్లేక్స్ కొంచెం ఎక్కువసేపు వేగుతాయి. మిగతావన్నీ కొంచెం కొంచెం సేపు వేయించుకున్నా సరిపోతుంది. పల్లీలు కాస్త దూరంగా ఉండి వేయించుకోండి, ఎందుకంటే చిటపటలాడుతూ చిందుల మీద పడతాయి. కొంచెం దూరంగా నిలబడి వేయించుకోండి. పైకి కిందికి అంటుంటే అడుగువి పైకి వచ్చి కాస్త తొందరగా వేగుతాయి. ఈ పుట్నాలు కొంచెం సేపే వేయించుకోవాలి, ఎక్కువ వేగితే గట్టి పడిపోతాయి. తర్వాత ఊరుకట్లా వేడి చేయాలి అంతే. ఇప్పుడు అన్నీ వేయించేసుకున్నాం కదా, బాగా కలుపుకోవాలి అన్నీ. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. తర్వాత ఉప్పు వేసుకోవాలి తగినంత. కారం కూడా కాబట్టిన మట్టుకు వేసుకోండి, పిల్లలు తినాలి కదా, కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో తిరగమాత కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. బాగా కలుపుకోవాలి, ఉప్పు కారం బాగా పట్టేటట్టుగా. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీలు కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు చల్లారబెట్టేసుకోవాలి. చల్లారిపోయాక ఒక స్టీల్ డబ్బాలో వేసేసుకొని మూత పెట్టుకుంటే చాలా రోజులు వస్తుంది, మనం తినేదాన్ని బట్టి. చూస్తూనే ఉండండి నా ఛానల్ని, ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటా మరి, బాయ్.